బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. భాస్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు పార్టీ ఖరారు చేస్తుంది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. సోమవారం వీరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు పార్టీ ఖరారు చేస్తుంది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్నారు. శ్రీహరి, జనసేన పార్టీ నుంచి ముందుగా ఫైనల్ చేసేసిన టీడీపీ నుంచి మాత్రం చివరి నిమిషం వరకు కాస్త ఉత్కంఠ కొనసాగింది. ముందు నుంచి వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా కొంత కాంపిటీషన్ కనిపించింది. సో ఫైనల్ ఖరారైంది. సోమవారం ఏ టైంకి నామినేషన్ అయిపోతున్నారు? రైట్ సతీష్, ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 4 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 స్థానాలకు సంబంధించి భారీ ఉత్కంఠత నడుమునైతే ఈ రోజు నిన్న ఎంత నడిచిందని చెప్పాలి. అయితే అంటే ముందు ఏదైతే అంటే 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 1 స్థానం ఏదైతే ఉందో జనసేన పార్టీ, ఈ కూటమి ఏదైతే కూటమి పార్టీల్లో ఉన్న నేపథ్యంలో ఈ 4 స్థానాలను అయితే ఈ 2 పార్టీలు 3 తెలుగుదేశం, 1 జనసేన తీసుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన నిన్న సాయంత్రం జనసేన అధ్యక్షుడు లింగంనేని రమేష్ పేరును ఖరారు చేశారు. అయితే ఈ రోజు ఆయన ఉదయం నామినేషన్ కూడా వేసిన పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా భారీ ఉత్కంఠత అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా ఈ రోజు కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకైతే వచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అంటే అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆ 3 నేతలు, అంటే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో కానీ ఆర్థికంగా ఏదైతే పార్టీకి అండదండలుగా ఉండటంతో పాటు అదేవిధంగా పార్టీని మరింతగా ముందుకు నడిపించిన దాంట్లో అయితే ఈ 3 ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం కూడా మరి కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు ఆ 3 పేర్లను కూడా ఖరారు చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ గత ఏదైతే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున వారి చేస్తున్న అరాచకాలన్నిటినీ కూడా ఆయన నిలదీస్తూ రోడ్లపై ఎక్కుతూ నిరసనలు తెలుపుతూ ఇవన్నీ చేసిన నేపథ్యంలో అదేవిధంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో పాటు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఆయన బాగా కీలకంగా వ్యవహరించారు అనేది మంత్రి నారా లోకేష్ కూడా ఈ దృష్టిలోనే పెట్టుకొని అతనికి కేటాయించాలని చెప్పని భావించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. 1 చింతకాయల విజయ్, 2 సానా సతీష్ ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఏదైతే పార్టీని ఆర్థికంగా మరింతగా ముందుకు తీసుకువెళ్లిన పరిస్థితి. ఆయనకు కూడా రెన్యువల్, అంటే ఆల్రెడీ ఆయన రాజ్యసభ స్థానంలో కొనసాగుతున్న వ్యక్తికి మరోసారి రెన్యువల్ చేస్తూ కూడా సీఎం చంద్రబాబు బీఫామ్ అయితే ఇచ్చారు. దాంతో పాటు భాష్యం రామకృష్ణ గత 5 ఏళ్లు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే గుంటూరు జిల్లా మొత్తాన్ని కూడా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా యువగళం పాదయాత్ర కానీ ఇవన్నీ కూడా
ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు దాన్ని మరింతగా బలోపేతం చేసి పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా ఆయనకి మంచి పేరుంది. దాంతో పాటు గతంలో ఎంపీ సీటు ఇవ్వాల్సి ఉన్నా కూడా గుంటూరు ఇవ్వలేని పరిస్థితి ఎదురొచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయనకి సర్ది చెప్పి మరోసారి మీకు రాజ్యసభ ఇస్తాము అని చెప్పని ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడైతే ఈ రాజ్యసభ స్థానాన్ని భాష్యం రామకృష్ణకి అయితే ఇచ్చిన పరిస్థితి. ఇట్లా ఓవరాల్ గా సమీకరణాలు అటు కాపు కమ్మ బీసీ మూడు ఏదైతే పార్టీకి అండదండగా ఉన్న మూడు అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితిలోనే ఈ ముగ్గురికి సీట్లు కేటాయించారని చెప్పని అయితే చెప్పాలి. ఈ నేపథ్యంలో అంటే భారీ ఉత్కంఠత నడుమున అయితే ఈ ముగ్గురు పేర్లు ఖరారయ్యాయి. అయితే వీరు సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో నామినేషన్లు కూడా దాఖలు చేస్తారని చెప్పని అయితే మరికొద్దిసేపటి క్రితమే ప్రైమ్ 9 మనతో సానా సతీష్ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు పార్టీ ఖరారు చేస్తుంది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు పార్టీ ఖరారు చేస్తుంది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులు ఎంపిక చేస్తుంది. సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేరున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.